హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో అండర్స్టాండింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా చాలామంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారు. సో దట్స్ వై నేను ఈ వీడియో అనేది చేశాను. సో ఇందులో మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి టైప్స్, ఎందుకు ఈ పర్టికులర్ టైప్ని వాడతాము అని దాని గురించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని మీ వద్దకు వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే మెషిన్స్ సేమ్ మనము హ్యూమన్ తెలివితో ఎట్లా అయితే ఆలోచించి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలుగుతామో సేమ్ అట్లానే ఒక మెషిన్కి కూడా హ్యూమన్ అంత తెలివి వచ్చే విధంగా, హ్యూమన్ అంత తెలివిని ఉపయోగించుకొని, హ్యూమన్ అంత తెలివిని యూజ్ చేసుకొని ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. అంటే బేసిక్గా మెషిన్స్ అనేవి హ్యూమన్ లాగా థింక్ చేసి హ్యూమన్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. సో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. సో మెయిన్ వచ్చేటప్పటికి మనము డెసిషన్ మేకింగ్, ఒక హ్యూమన్ డెసిషన్ మేకింగ్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. సో మన మెషిన్ కూడా హ్యూమన్ లాగా ఆలోచించి డెసిషన్ మేక్ చేసే క్యాపబిలిటీ కానీ, లేకపోతే లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రాసెస్ కానీ, లేకపోతే విజన్ అంటే ఏంటి, ముందు చూపు అనమాట. అండ్ అలాగే లెర్నింగ్, సో అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, నేర్చుకోగలగాలి, ముందు చూపు ఉండగలగాలి, అలాగే ఒక డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెయిన్ థింగ్స్ అనమాట. సో ఏఐ అనేది డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. క్యాపబిలిటీని బట్టి ఎలాంటి టైప్స్ అనేవి ఉన్నాయి. క్యాపబిలిటీ అంటే ఏంటంటే దాని యొక్క సామర్థ్యం అనమాట. సో దాని యొక్క క్యాపబిలిటీస్ని బట్టి ఎన్ని టైప్స్ అనేవి మనము ఇప్పుడు చూద్దాము. సో టోటల్గా మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. నారో ఏఐ, జనరల్ ఏఐ అండ్ సూపర్ ఏఐ. సో ఈ 3 టైప్స్ అనేవి కేపబిలిటీ బేస్ చేసుకొని ఏఐ డివైడ్ చేయండి అనమాట. సో నారో ఏఐ అంటే ఏంటంటే స్పెషలైజ్డ్ ఇన్ వన్ టాస్క్. సో బేసిక్గా ఏం చెప్పాలనుకున్నామంటే ఏదైనా ఒక్క టాస్క్లో అది ఎక్స్టెన్సివ్గా మనకి ఉంటుంది అనమాట. అంటే ఎక్స్టెన్సివ్గా అది పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో దాన్నే నారో ఏ అంటాం, ఆర్ వీక్ ఏ అని అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. సో చాట్ జీపీటీ అనేది ఒక టైప్, అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చి మనం ఇప్పుడిప్పుడే అది మిగతావి వస్తుంది లైక్ వీడియో జనరేషన్ మీద, బట్ ఫస్ట్లో ఏంటి జస్ట్ మనం ఏదైనా ఇస్తే అది మంచిగా అండర్స్టాండ్ చేసుకొని మనకి ఇచ్చేదన్నమాట. సో అట్లా అలాగే నెట్ఫ్లిక్స్ కానీ, డాలే మోడల్, సిరి, యాపిల్ సిరి ఉంటుంది కదా అది. సో ఇవన్నీ కూడాను నారో ఏ కింద వస్తాయి అనమాట. సో ఏవైతే ఏ సిస్టమ్స్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే కమ్స్ అండర్ నారో ఏ అనమాట. తర్వాత జనరల్ ఏఐ ఆర్ స్ట్రాంగ్ ఏఐ అనమాట. సో ఇదేంటంటే హ్యూమన్ లెవెల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క డొమైన్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిజినెస్ సంబంధించిన డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్లో, లేకపోతే ఇంకా ఏమన్నా బిజినెస్ పరంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనకి ఈ జనరల్ ఏఐ స్ట్రాంగ్ ఏఐ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటున్నామంటే సో జనరల్గా మనము ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక స్టెప్ ముందుకెళ్ళాలనుకున్నా, ఈవెన్ మనకి కోడ్ పరంగా కానీ అన్ని కరంగా ఉన్న అథారిటీస్ ఫస్ట్ ఒక హ్యూమన్ అనేవాడు తన మైండ్ దివ్య దృష్టితో ఆలోచించి ముందుకు అనేది వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక హ్యూమన్ కి అయితే ఎట్లా అయితే డొమైన్ పరంగా, అంటే ఇప్పుడు రిటైల్ ఇండస్ట్రీ ఉంటుంది, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ మల్టిపుల్ డొమైన్స్కి ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మనము జనరల్ ఏఐ ఆర్ స్ట్రాంగ్ ఏఐ అంటాం అనమాట. అంటే ప్రతి ఒక్క డొమైన్ చుట్టూ ఈ హ్యూమన్ అంత తెలివి మెషిన్కే ఉండిద్ది అనమాట. సో దాన్ని జనరల్ ఏఐ ఆర్ స్ట్రాంగ్ ఏఐ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సూపర్ ఏఐ అనమాట. సో ఇదేంటంటే ఇంకా హ్యూమన్ కన్నా ఇంకా ఎక్కువ వేగంగా ఆలోచించేది అనమాట. బట్ ప్రజెంట్ ఇది హైపోథెటికల్, ఎందుకంటే అటువంటి సిస్టమ్స్ అనేవి లేవు, స్టిల్ ఇన్ థియరిటికల్ మాత్రమే ఉన్నాయి. సో ఇవి కూడా మనకి ఫ్యూచర్లో మేబీ రావచ్చు, చెప్పలేం.
నెక్స్ట్ ఏఐ బై ఫంక్షనాలిటీ. సో కేపబిలిటీ ప్రకారం మనము 3 టైప్స్ చూసాం. ఏమేంటవి? నారో ఏఐ, జనరల్ ఏఐ అండ్ సూపర్ ఏఐ అని. ఇప్పుడు మనము ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని చూద్దాం అనమాట. సో ఫంక్షనాలిటీ అంటే ఏంటి బేసిక్గా? సో ఫంక్షనాలిటీ అంటే ఏంటి? అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది, అది ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీని బేస్ చేసుకుంటాయి అనమాట. సో ఇందులో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి రియాక్టివ్ మెషిన్స్, ఓకేనా. సెకండ్ వచ్చేటప్పటికి లిమిటెడ్ మెమొరీ. థర్డ్ వచ్చేటప్పటికి థియరీ ఆఫ్ మైండ్. ఫోర్త్ వచ్చేటప్పటికి సెల్ఫ్ అవేర్ ఏఐ, ఓకేనా. సో ఈ 4 అనేవి మనకి ఏఐలో టైప్స్ అనమాట, ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని. సో ఫస్ట్ రియాక్టివ్ మెషిన్స్. సో రియాక్టివ్ మెషిన్స్ అంటే ఏంటంటే బేసిక్గా దీనికి మెమరీ అనేది ఉండదు. మెమరీ లేకపోతే ఏంటి? గుర్తుండదు అనమాట దానికి. సో జస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఒక ఇన్పుట్ అడిగితే వెంటనే అవుట్పుట్ అనేది ఇచ్చేది, అంతేగాని మళ్ళీ సెకండ్ సారి మనము వేరే క్వశ్చన్ అడగాలన్నమాట. పాత క్వశ్చన్ పేస్ట్ చేసుకొని ఇవ్వు అంటే దానికి మెమరీలో ఉండదు కాబట్టి అది గుర్తుపెట్టుకోలేదన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రియాక్టివ్ మెషిన్స్. దట్ మీన్స్ నో మెమొరీ అనమాట, ఓకేనా. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఐబిఎం వాళ్ళది డీప్ బ్లూ చెస్ కంప్యూటర్ అనేది ఒక ఏఐ మెషిన్ ఉందన్నమాట. ఇది ఏంటంటే చెస్ గేమ్కి అసిస్ట్ అవుతుంది. సో ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఏ కాయిన్ ఎటు మూవ్ అవ్వాలి ఏంటనేది మనకి సజెషన్స్ లాగా ఉంటుంది. ఇట్స్ లైక్ అన్ ఏఐ టూల్ విచ్ కెన్ ఆటోమేటికల్ ప్లే ద చెస్ గేమ్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్టివ్ మెషిన్స్, ఓకేనా. నెక్స్ట్ లిమిటెడ్ మెమొరీ. లిమిటెడ్ పేరులో తెలుసు అంటే తక్కువ మెమరీ ఉంటుంది అనమాట, ఎక్కువ మెమరీ ఉండదు. అంటే జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ, మందబుద్ధిలాగా. లెర్న్స్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా. అంటే హిస్టారికల్ డేటాని ఏదైతే పాస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే అది అర్థం చేసుకుంటుంది, అంతేగాని మనకి ఇంకా ఫ్యూచర్ థింగ్స్ ఇవేమీ ఉండదు అనమాట. సో జస్ట్ ఆ హిస్టారికల్ డేటా ఏదైతే ఇచ్చామో అందులో ఏమైనా ఉంటే దాని గురించి ఏమైనా ఆలోచన చెప్పేది తప్ప ఇంకా దానికి ఇంకేం ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, చాట్ జీపీటీ అండ్ ఇమేజ్ క్లాసిఫైయర్స్. సో ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ మెమరీ కింద వస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ థియరీ ఆఫ్ మైండ్. థియరీ ఆఫ్ మైండ్ పేరులోనే తెలుస్తుంది అనమాట. జస్ట్ సమ్ కాన్సెప్ట్స్, సమ్ ఎక్స్ప్లెనేషన్స్ వీటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎమోషన్స్ని, బిలీవ్స్ని, ఇంటెన్షన్స్ని అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే దీస్ 3 ప్లేస్ అ వెరీ కీ రోల్ ఇన్ ద హ్యూమన్. సో ఒక హ్యూమన్ వీటికి ఎక్కువ రెస్పాండ్ అవ్వగలుగుతాడు అనమాట. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎర్లీ వరకు వచ్చేటప్పటికి ఇదివరకు సోషల్ రోబోట్స్ కానీ, ఎంపాథటిక్ వర్చువల్ ఏజెంట్స్, సో ఇవన్నీ కూడా ఈ థియరీ ఆఫ్ మైండ్ బేస్ చేసుకొని ఉన్నాయన్నమాట. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ అవేర్ ఏఐ. సో పేరులోనే తెలుస్తుంది సెల్ఫ్ అవేర్ అంటే ఏంటి? తనకు తానే అవేర్ అయి ఉంటుంది అనమాట, తనకు తానే గ్రహిస్తుంది అనమాట. సో ఇదేంటంటే దే వుడ్ పొసెస్ కాన్షియస్నెస్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. మనం చెప్పుకున్నట్టు తనకి ఏం చేస్తున్నాం అనేది తనకి ఐడియా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద సైంటిఫిక్ ఫిక్షన్. సో మనకి సైంటిఫిక్ ఫిక్షన్లోనే కానీ ఇట్లాంటివి చూసేవి, రియల్ వరల్డ్ ప్రజెంట్ ఇప్పుడు అయితే దెర్ ఇస్ నో సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్, సో ఇవన్నీ కూడా మనము ఏఐ బై ఫంక్షనాలిటీలో టైప్స్ అనమాట. ఇప్పటిదాకా మనం చూసినవి ఏంటవి? రియాక్టివ్ మెషిన్స్ కానివ్వండి, లిమిటెడ్ మెమొరీ కానివ్వండి, థియరీ ఆఫ్ మైండ్ కానీ, సెల్ఫ్ అవేర్ ఏఐ కానీ, ఇవన్నీ కూడాను మనకి ఫంక్షనాలిటీని బేస్ చేసుకునే టైప్స్. సో ఇప్పుడు మనము 2 టైప్స్ అంటే 2 మెయిన్ కేటగిరీస్ చూసాం. ఏఐ బై క్యాపబిలిటీ చూసాము, ఏఐ బై ఫంక్షనాలిటీ చూసాం. అండ్ ఏఐ బై క్యాపబిలిటీలో 3 టైప్స్ చూసాము, ఇందులో 4 టైప్స్ చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ లైక్ జనరేటివ్ ఏఐ. సో ఈ పదం అనేది మనకి డిఫరెంట్ సినారియోస్లో ఎక్కువగా వినపడే పదం అనమాట, జనరేటివ్ ఏఐ. సో ఈ జనరేటివ్ ఏఐ అనేది దేనికి ఫిక్స్ అయి ఉంది అంటే ఏ కేటగిరీ కింద వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఫాల్స్ అండర్ నారో ఏఐ అండ్ లిమిటెడ్ మెమొరీ. సో నారో ఏఐ అండ్ లిమిటెడ్ మెమొరీ ఈ 2 కేటగిరీస్లో మనకి ఇది ఫాల్ అయి ఉందన్నమాట. అంటే నారో ఈజ్ నథింగ్ బట్ ఏఐ బై క్యాపబిలిటీ బేస్ చేసుకొని, ఏఐ బై ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని లిమిటెడ్ మెమరీ. ఆల్రెడీ చెప్పాం కొంచెం జ్ఞాపక శక్తి ఉంటుందని. సో బేసిక్గా ఇందులో మనం ఏం చేస్తున్నామంటే జనరేటివ్ అంటే ఏంటి? జనరేట్ చేస్తుంది అనమాట. ఏం జనరేట్ చేస్తుంది? మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో మనం దాన్ని బాగా అర్థం చేసుకొని దాని నుండి ఏదన్నా మనం కొత్త క్వశ్చన్ అడిగినప్పుడు జనరేట్ చేయగలిగే సామర్థ్యం ఉందన్నమాట. లైక్ టెక్స్ట్ని కానీ, ఎందుకంటే చాట్ జీపీటీలో టెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ వస్తున్నాయి, మ్యూజిక్ అండ్ కానీ దానికి అసలు రియల్గా దానికి
దానికి ఏం అర్థం కాదు, జస్ట్ మనం ఫీడ్ చేస్తున్నాము, అది యాక్ట్ చేస్తున్నాం, అంతేగాని దానికి మనసు పెట్టి అది అంత కేర్ఫుల్గా అనలైజ్ చేసి అయితే చేయట్లా. అంటే ఇట్ జస్ట్ యాక్టింగ్ వాట్ వీ గివ్ ఇన్స్ట్రక్షన్స్, అంతే తప్ప అది అర్థం చేసుకొని అయితే ఇవ్వట్లేదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏ అనమాట. ప్రజెంట్ ఉన్న థింగ్స్ అనేవి జనరేటివ్ ఏలో ఇలాంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి అనమాట. సో ఈ జనరేటివ్ ఏ అనేది బేసిక్గా నారో ఏ అండ్ లిమిటెడ్ మెమరీ కిందకి వస్తుంది అనమాట. సో ఫ్యూచర్ అవుట్లుక్, సో బేసిక్గా మనము థియరీ ఆఫ్ మైండ్, ఇందాక మనం డిస్కస్ చేసిన ఎమోషన్స్, బిలీఫ్స్, ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడాను మనిషికి కంపల్సరీగా అవసరం. ఎందుకంటే మనిషి తన లైఫ్లో ఈ 3 థింగ్స్ని బేస్ చేసుకొని యాక్ట్ అయి ఉంటారు. సో మనం చెప్పుకున్న దాని ప్రకారం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది హ్యూమన్ ఎట్లయితే ఆలోచిస్తున్నారో హ్యూమన్కి తగ్గట్టుగా యాక్ట్ అయ్యే స్తోమత అనేది కలిగి ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడు కూడాను ఫ్యూచర్లో ఈ థియరీ ఆఫ్ మైండ్స్ అనే ఒక బ్రాంచ్ బేస్ చేసుకొని ఫ్యూచర్ మన థియరీ ఆఫ్ మైండ్ కేటగిరీ సంబంధించిన మెషిన్స్ అనేవి ఫ్యూచర్లో మనము డెఫినెట్గా చూడగలుగుతాం అనమాట. ఓకేనా? సో కానీ ఇక్కడ ఒక మెయిన్ కన్సర్న్ అనమాట, ఎథిక్స్ అండ్ సేఫ్టీ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఒక డేటా అనేది అవుట్సోర్స్ అనేది అవ్వకూడదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము కంపల్సరీగా బయటకు అనేది అవుట్సోర్స్ అనేది చేయకూడదు. సో ఇవన్నీ కూడాను ఎథిక్స్ అండ్ కన్సర్న్స్కి రేజ్ అయ్యే ఇష్యూస్ అనమాట. ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక అంటే హ్యూమన్ డెసిషన్ మేకింగ్ కన్నా డెసిషన్ అంటే థియరీ ఆఫ్ మైండ్ అంటే ఆల్మోస్ట్ ఎమోషన్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని యాక్ట్ చేస్తుంది అంటున్నాం. సో ఇవన్నీ కూడా మెషినే చేసేస్తుండే, ఇంకా హ్యూమన్ యొక్క థింగ్ అనేది అక్కడ అన్నెసరీ అనమాట. కానీ ఆ మెషిన్ అనేది ఎథిక్స్ని ఫాలో అవుతుందా లేదా అనేది ఎంతవరకు ఫాలో అయ్యిద్ది, అఫ్కోర్స్ సాధిస్తారు, డెఫినెట్ డెవలప్ చేస్తాం, బట్ ఎంతవరకు అనేది మనకి డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ అనమాట. సో మనము చూసుకుంటే రోబో మూవీలో సో ఒక టెక్నాలజీని మనము ఎట్లా యూజ్ చేసుకుంటే ఎట్లా దాని యొక్క ఎఫెక్ట్ అనేది జరిగిద్ది అనేది మనం క్లియర్గా చూసామన్నమాట. ఇంకా డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. సో అంటే టెక్నాలజీని బేస్ చేసుకునే ఉద్దేశం. సో ఎప్పుడు కూడా మనము ఎథిక్స్ అనేవి మర్చిపోకూడదు. ఏ ఫీల్డ్ అయినా సరే ఏఐ ఫీల్డ్ ఈజ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్ థింగ్. ఎందుకంటే we are working with the data, we are playing with the data. So if we are using this data, how far we can assure that there is confirmation that we are not violating the ethics or anything with respect to that information that we are using. సో ఇవన్నీ కూడా మనము కంపల్సరీగా అర్థం చేసుకొని మనము ఒక థింగ్ అనేది డెవలప్ చేయాలన్నమాట. సో అందుకే థియరీ ఆఫ్ మైండ్స్ బేస్ చేసుకున్న వాటిని యూజ్ చేయాలన్న కొన్ని కన్సర్న్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ సో ఇదన్నమాట నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంది. సో అసలు ఏఐ అంటే ఏంటి, ఏఐలో ఏమేమి టైప్స్ ఉన్నాయి, మనం రోజు మనము డిస్కస్ చేసే జనరేటివ్ ఏ అనేది ఏ బ్రాంచ్ కింద వస్తుంది, సో ఇంకా ఫ్యూచర్లో మనకి ఎలాంటి రాగలుగుతుంది అనేవి మనం డిస్కస్ చేసాము. సో మీరు కూడా చెప్పండి, లైక్ ఎన్ని ఇయర్స్లో ఏఐ అనేది రిప్లేస్ చేయగలిగిద్ది, ఆర్ఎల్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, ఇప్పటి వరకు ఏఐ యూజ్ చేసి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, లేకపోతే అసలు ఏఐ వల్ల మీరు ఎంతవరకు ఇది యూస్ఫుల్, ఇవి ఎథికల్ అని మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీ ఒపీనియన్స్ డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో డెఫినెట్గా మనము డిస్కస్ చేద్దాము మీ ఒపీనియన్స్ అండ్ మీ థాట్స్ని కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.